హైదరాబాద్లో ఉప్పల్ వార్డు కార్యాలయంలో మంత్రి శ్రీధర్బాబు సమీక్షించారు. ఉప్పల్ రామాంతపురం డివిజన్లో 42 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టుగా మంత్రి తెలిపారు. రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. టీడీఆర్ కార్యక్రమం బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైందని, దానికి సంబంధించిన అవినీతి బయటపడుతోందన్న భయంతో కేటీఆర్ ఆరోపణలు చేస్తానని శ్రీధర్బాబు అన్నారు. శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి అనేక మంది వేలాది మంది ప్రతిరోజు అటు నల్గొండకు వరంగల్కి ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రజానికానికి లేకుంటే ఈ ప్రాంతంలో ఉంటున్న ఈ ప్రాంతవాసులకి చాలా సంవత్సరాలుగా ఆ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. దాని వెనువెంటనే చేపట్టి పూర్తి స్థాయిలో చేయాలని కోరినరు. మొన్న ఈ మధ్యలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వారు కలిసినప్పుడు ఏదైతే కాంట్రాక్టర్ పరంగా ఉన్న ఇబ్బందిని పరిష్కారం చేస్తూ పనులను యుద్ధ ప్రతిపాదిక మీద